నిహారిక లాంటి వాళ్లే కాదు, అందరూ అదే మాట అంటారు. ఎప్పటి వరకు తెలుసా? నువ్వు మారనంత వరకు. రేపు సౌమ్య పెళ్ళిడికొచ్చాక ఎలాంటి సంబంధం చూసి పెళ్లి చేస్తావు? రాత్రుళ్ళు దొంగతనం చేసేవాడ్నా, లేక తాగి రోడ్ల మీద పడిపోయేవాడ్నా? ప్రేమగా పెంచుకుంటే విష సర్పాలు, క్రూర మృగాలు కూడా తమ నైజ బావా, బతికి చూపించు, బాగుపడి చూపించు, నా అక్క కళ్ళల్లో సంతోషాన్ని చూపించు. ఒక్కసారి, ఒకే ఒక్కసారి చూపించు. నీ పాదాలకి మొక్కుతాను. ఇట్స్ వెరీ రెడిక్యులస్. మనమేంటి, మన రేంజ్ ఏంటి? 4 రోజులకు ఒకసారి ప్లేస్ మారుతున్నాం. ఎందుకో నాకిది నచ్చలేదు. మన మీద ఎవరికి అనుమానం రాకూడదంటే తప్పదు కదా సార్. ఇక మనం ఒక టార్గెట్ డేట్ ఫిక్స్ చేసుకోవాలి. ఆ డేట్ లోపు మనం వేదవతి ఇంటి నుండి విగ్రహాన్ని బయటకు రప్పించాలి. మిస్టర్ చరణ్ సార్, కమింగ్ 19th ఈజ్ అవర్ టార్గెట్. ఆ రోజున మనం ఎట్టి పరిస్థితిలోనూ విగ్రహాన్ని బయటకు రప్పించాలి, లేదా దొంగిలించాలి. మనం దొంగతనం చేయాలంటే లాస్ట్ టైం జరిగిన ఎక్స్పీరియన్సే మళ్ళీ జరుగుతుంది సార్. ఇలాంటి మాటలు చెప్పడానికైతే మీరు నా దగ్గర ఎందుకు పని చెయ్యాలి? దెన్ గో టు హెల్. అమ్మవారికి శక్తి ఉంది అని చెప్పారు. పూజ గదిలోకి అడుగు పెడితే ఫైర్ వచ్చిందని చెప్పారు. ఆ పవర్ని మనం డామినేట్ చెయ్యాలి. దట్స్ ఇంపాసిబుల్ సార్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్. దేర్ ఈజ్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. డోంట్ సే ఇంపాసిబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఓకే? సారీ సార్. అమ్మవారి పవర్ని కంట్రోల్ చేయగల శక్తి ఇంకేదైనా ఉందేమో ఆలోచించాలి. ఆ పవర్ని దాటి లోపలికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. ఆ గదిలోకి వేదవతి, అవనీలు మాత్రమే వెళ్ళగలరని చెప్పారు కదా? అవును సార్, వాళ్ళిద్దరికీ ఆ అర్హత ఉంది సార్. ఆ ఇంటికి సంబంధించిన స్ట్రాంగ్ వీక్ పాయింట్ ఏదైనా ఉంటే కనిపెట్టండి. మనం అనుకున్నది తొందరగా జరుగుతుంది. షూర్ సార్, బట్ పోలీస్ నిఘా ఎక్కువ ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్. వెయ్యండి, తొందరగా మంచి స్కెచ్ వేయండి. ఓకే సార్. అన్నపూర్ణాదేవిని బయటకు తీసుకురండి. ఏం చేస్తున్నారు మేడం? కొంచెం బిజీగా ఉన్నాను బావా. ఏంటి ఇన్ని వెరైటీస్ చేసావు? చేయాలనిపించింది. ఎవరైనా భోజనాలకు వస్తున్నారా? ఉహుం, లేదు. పోనీ ఏదైనా విశేషమా? లేదు. అలాంటిదేం లేనప్పుడు ఇంట్లో ఉన్న 4 మనుషులకి ఇన్ని కూరలెందుకు? ఏదో హోటల్లో వండినట్టు. ఈ రోజెందుకో అత్తయ్య మావయ్యకు ఇష్టమైన గుత్తొంకాయ కూర,
బెండకాయ కూర టమాటా పప్పు వండాలని అనిపించింది. హలో శ్రీమతి గారు, వాళ్ళకిష్టమని వండడానికి తమరిప్పుడు వేదవతి గారింట్లో లేరు, సుజాత గారింట్లో ఉన్నారు. మీ ఆవిడ గారేమి అంత అమాయకురాలు కాదు సార్. వదలవని. అక్కడున్న వాళ్ళకిష్టమైనవి ఇక్కడెందుకు చేశావు? ఇప్పుడు వీటిని తీసుకుని మనం అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. వాట్? ఎస్. జోక్ చేస్తున్నావా? ఇలాంటి విషయంలో జోక్ చేస్తానా? మనం మామూలుగా వెళ్తేనే అక్కడున్న గ్యాంగ్ మన మీదకి దాడికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇవన్నీ తీసుకెళ్తే ఇంకేమైనా ఉందా? నిహారిక వాళ్ళెవ్వరూ ఇంట్లో లేరు. ఓన్లీ అత్తయ్య మావయ్య. నీకెలా తెలుసు? ఇందాక నేను బయట నుంచి వస్తున్నప్పుడు అందరినీ షాపింగ్ మాల్ దగ్గర చూశాను. వాళ్ళు రావడానికి ఖచ్చితంగా లేట్ అవుతుంది. అదీగాక వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు వంటలు చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ఇవన్నీ చేశాను. మనం అక్కడుంటే సమయానికి అన్నీ చేసి పెడతాం. మనం లేకపోతే కాఫీ ఇచ్చేవాళ్ళు కూడా కరువైపోతారు. ఎంత అన్యాయం కదా. మనం ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి భోజనం పెట్టాం, గుర్తుందా? అదే మనం పక్కింటి వాళ్ళలా ఉన్నప్పుడు. ఫుడ్ ఆర్డర్ చేశారండి. ఆర్డరా? అవునండి. ఎవరు చేశారు? ఎవరో నిహారిక అంట. ఓ, మాకు కాబోయే కోడలు నిహారిక మాకు ఫుడ్ పంపించింది. ఆ రోజు కడుపు నిండా తిన్నారు. ఎంత ఆనందం అనిపించిందో. ఈ మధ్య మనల్ని బయటికి పంపించిన తర్వాత మన ఇంటికి వచ్చి కాఫీ తాగి వెళ్లారు, గుర్తుందా? మావయ్య, ముందు మీరు కాఫీ తీసుకోండి. అప్పుడు కూడా చాలా సంతోషం అనిపించింది. ఈరోజు కూడా నాకు అలాంటి ఆనందం కావాలి. మనం తీసుకువెళ్తే అత్తయ్య వాళ్ళు కాదనరు. అసలు అత్తయ్య ఆజ్ఞాపించాలే గాని రోజు ఇక్కడి నుంచి వంటలు చేసి తీసుకుని వెళ్తాను. జాతకం విషయంలో నిహారికతో గొడవ పెట్టుకున్నామన్న కోపం అత్తయ్య వాళ్ళకి నా మీద ఉండొచ్చు గాని మిగిలిన విషయాల్లో అత్తయ్యకు నా మీద ప్రత్యేకమైన ప్రేమ ఉంది బావా. నిహారిక గురించి తెలిసిన రోజున అత్తయ్యకు నా మీదున్న ప్రేమ రెట్టింపవుతుంది. అలాగే నువ్వంటే కూడా అత్తయ్య వాళ్ళకు చాలా ప్రేమ. అందుకే వాళ్ళు మనల్ని దూరం పెట్టారని మనం వాళ్లకు దూరంగా ఉండకూడదు. తిట్టినా కొట్టినా దగ్గరగానే ఉండాలి. అమ్మా నాన్నల గురించి నాకంటే ఎక్కువ నువ్వే ఆలోచిస్తున్నావు. నాకంటే ఎక్కువ నువ్వే బాధ్యత తీసుకుంటున్నావు. అలా అనుకు బావా. కొడుకు ప్రేమ వేరు, కోడలి ప్రేమ వేరు. మరిద్దరి ప్రేమని నువ్వే చూపించేస్తున్నావు. కోడలు కూతురైతే అత్తామామలను అమ్మా నాన్నల్లా చూసుకుంటుందనంటారు. అందుకు నాకంటికి కనిపించిన ఉదాహరణ నువ్వే. ఓ కోడలు ఇలా ఉండాలనడానికి నువ్వే నిదర్శనం. నా లైఫ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, అత్తయ్య వాళ్ళకి ఆకలేస్తూ ఉంటుంది. బయలుదేరదాం. మర్చిపోయాను. పద బావా, వెళ్దాం. పద. వేదా, వస్తున్నానండి. వేదా ఆకలేస్తుంది, భోంచేద్దామా? రండి, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. సరే.
దీంట్లో కూడా లేవే. వాళ్ళు బయటికి వెళ్ళిన ప్రతిసారి మన కోసం ఏం వండకుండా వెళ్ళిపోతున్నారు. కోడలికి గాని కూతురికి గాని ఈ విషయంలో వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళ గురించి ఆలోచించరు అని చెప్పాను కదా బావా. చూడు, నేను చెప్పినట్టే అయ్యింది. మీరేం బాధపడకండి అత్తయ్య, మీకోసం నేను వంట చేసి తీసుకొచ్చాను. గుత్తి వంకాయ కూర, బెండకాయ కూర, టమాటా పప్పు, అన్నీ అన్నీ మీకు ఇష్టమైన వంటలే. అత్తయ్య, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. కూర్చోమ్మా. మాకు ఆకలిగా లేదు, మేము తినం. అయినా ఇంట్లో పరిస్థితులు బాలేవని తెలుసు కదా, మీరెందుకు తీసుకొచ్చారు? ఏం అవసరం లేదు, తీసుకెళ్ళిపోండి. అవని ఎంతో ప్రేమగా ఎంతో బాధ్యతగా తీసుకొచ్చిందమ్మా. నిహారిక వాళ్ళందరినీ షాపింగ్ మాల్ దగ్గర చూసిందంట. అందుకే కంగారుగా అన్నీ చేసి తీసుకొచ్చింది. నేను మీ చిన్న కోడల్ని అత్తయ్య. దూరంగా ఉన్నంత మాత్రాన ఇలాంటివి నేను చేయకూడదా ఏంటి? అయినా మీరు మా దగ్గరికి రావడం లేదా? మేం మీ దగ్గరికి రావడం లేదా? ఏం ఆలోచించకుండా భోంచేయండి అత్తయ్య. కాదనకండమ్మా. ప్లీజ్ అత్తయ్య. కూర్చోండి అత్తయ్య, కూర్చోండి. అమ్మా కూర్చోండమ్మా, కూర్చోండి. కూర్చోండి. అవని, ఆ అమ్మ గది పెట్టు. ఆ. మావయ్య, ఇంకొంచెం వేనా? తినండి. డార్లింగ్, నా చేతికి ఏమన్నా చెప్పుకోవాలి. మటన్ బిర్యానీ అదిరిపోయింది. ముక్క నోట్లోకి వేసుకుంటే అలా కరిగిపోయింది. నాకైతే మంచి నల్లి బొక్క పడింది. అదృష్టవంతుడు బావా నువ్వు. అటు చూడండి, స్పీకర్ గడి కారులో ఉంది. ఇద్దరూ ఏదో వంకతో వచ్చారా ఏంటి? మనం లేని సమయం చూసి ప్లాన్డ్గా వచ్చినట్టున్నారు. దీనికోసం వచ్చారో ఏంటో చూద్దాం పదండి. కూరలు చాలా బాగున్నాయి. నీ చేత్తో ఏం చేసినా కూడా చాలా రుచిగా ఉంటాయమ్మా. ఈ 3 ఐటమ్స్ అయితే మరీ బాగుంటాయమ్మా. థ్యాంక్స్ మావయ్య. మీరు తినరా? ముందు మీ దగ్గరికి తీసుకురావాలని బయలుదేరాం. అయితే మీరు కూడా కూర్చోండి. మా గురించి వదిలేండి, మీరు కడుపు నిండా తినండి. తినండమ్మా.
అవని తీసుకొచ్చినట్టుంది. అమ్మమ్మ తాతయ్యలకు దూరం అయిపోకుండా ఈ రకంగా ప్రసన్నం చేసుకుంటున్నారు. వీళ్ళు తెచ్చినవి ఎందుకు తింటున్నారు? మీరు మా కోసం ఏమీ వండిపెట్టి వెళ్ళలేదు కదా. వచ్చాక చేద్దాంలే అనుకున్నాం. ఆకలి వేసినప్పుడు తినాలమ్మా, ఆకలి చచ్చినప్పుడు కాదు. ఎంతసేపు నాన్న? అరగంటలో అయిపోతుంది. మేము రావటం ఆలస్యమైనప్పుడు మీరు మాకు ఫోన్ చేయాల్సింది కదా. మేమేదైనా ఆర్డర్ చేసి ఉండేవాళ్ళం కదా. మేము ఫోన్ చేస్తే ఆన్లైన్లో తెప్పించటం కాదు రాధా. ఫోన్ చేసి అడగాల్సిన అవసరం మీకు లేదా? మేమేదో షాపింగ్లో బిజీ ఉండిపోయాం. మీరు చేస్తే తప్పే ఉంది. అదీగాక అందరం రెస్టారెంట్కి వెళ్ళి తిని వచ్చేసరికి లేట్ అయింది. అంటే మీరు తినేటప్పుడు కూడా గుర్తు రాలేదా? తమ్ముడు, తినే బిజీలో ఉంటాం గాని అవన్నీ ఆలోచిస్తామా ఏంటి? బాధ్యత ఉంటే అన్నీ ఆలోచిస్తారు. ఎంతసేపు మీ సరదాలు మీ తిండి చూసుకోవడమే కాదు, వీళ్ళ గురించి కూడా ఆలోచించండి. మాట్లాడితే ఆన్లైన్ అంటారేంటి? అత్తయ్య మావయ్యలు ఇంటి భోజనం మీదే ఇంట్రెస్ట్ చూపిస్తారు అని మీకు తెలీదా? ఇద్దరి ఆరోగ్యాల మీద మీకు ధ్యాస లేదా? మమ్మల్ని ప్రశ్నించే హక్కు నీకు లేదు. అసలు ముందు మీరు బయటకు నడవండి. భోజనం పూర్తయ్యాక వెళ్తాంలే. అత్తయ్య, మీరు తినడానికి వీల్లేదు. లేవండి. మీరు భోజనం పూర్తి చేయకండి. చేతులు కడుక్కొని లేవండి. లేవండమ్మా, మేము అరగంటలో వండి పెడతాము. ఇలాగే ఆవని తెచ్చింది మీరు తిన్నారు అంటే ఆవనికి అందరం అలసైపోతాం. అత్తయ్య, మీరు పదే పదే అవనికి సపోర్ట్ గా ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు. అవునత్తయ్య, నిహారికని పొగుడుతున్నట్టే పొగుడుతున్నారు, అవనిని మాత్రం ఆపలేకపోతున్నారు. ఒకప్పుడు మీరు మీ మాటకి కట్టుబడి ఉండేవారు. ఇప్పుడెందుకు ఇలా అయిపోతున్నారు? వీళ్ళ ముందు మమ్మల్ని చులకన చేయకండి. లేవండి అత్తయ్య. అత్తయ్య, దయచేసి మీరు కూర్చోండి అత్తయ్య. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అందరికి చెప్పే వంశం మనది. అన్నం ముందు నుంచి లేవకూడదు అని చెప్పే కుటుంబం మనది. అలాంటిది భోజనం మధ్య నుంచి మీరు ఎలా లేస్తారు? అది తప్పు కదా. పైగా ఈ ఇల్లు అన్నపూర్ణాదేవి కొలువున్న నిలయం. మీరిలా చేస్తే అమ్మవారికి ఆగ్రహం వస్తుంది. అన్నం వదిలి లేచిన వారి మీదే కాదు, వదిలేయమని చెప్పేవారిని కూడా అమ్మవారు వదిలిపెట్టదు. అవని చెప్పింది నిజమేనమ్మా. అన్నం తినేటప్పుడు ఎవరూ లేపకూడదు, తినేవారు లేవకూడదు. బుద్ధుందా మీకు? అమ్మా నాన్నలకు సమయానికి భోజనం పెట్టాలనే ఆలోచన గాని, అత్తయ్య మావయ్యలకు ఆకలి వేస్తుందనే ఆలోచన మీకు గాని లేకుండా పోయాయా? మాకు బుద్ధులు చెప్పేంత బుద్ధిమంతుడివి కాదులే గాని నువ్వు కొంచెం వాయిస్ తగ్గిస్తే బాగుంటుంది. అయినా రోజు ఇలా జరుగుతుందా ఏంటి? ఏదో ఒక రోజు కాస్త ఆలస్యం అయింది అంతేగా. అమ్మా నాన్నలను ఆకలితో ఉంచడం ఒక్క పూటైనా సరే అది మహాపాపం. కొడుకులంటే ఎలా ఉండాలో శ్రవణ కుమారుడి కథను చదివి బుద్ధి తెచ్చుకోండి. లేదంటే నా భర్తను చూసి నేర్చుకోండి. పున్నామ నరకం నుంచి తప్పించేవాడిని కొడుకు అని అంటారు. బ్రతికున్న తల్లిదండ్రులని పట్టించుకొని కొడుకులు పుడితే ఎంత, పుట్టకపోతే ఎంత? ఎక్కువ మాట్లాడావంటే ఆడదానవని కూడా చూడకుండా చెంప పగలగొడతాను. ఆ పని నేను చేయగలను అన్నయ్యా. ఏమన్నావురా? నువ్వన్నదే కదా అన్నాను. అనయా, తమ్ముడికి మధ్య నోరు బాగా లేస్తోంది. రై, ముందు నువ్వు బయటికి పోరా.